రెండోది అన్ని బాగా మాట్లాడేది ఒకటి నేను మీకు నోటీస్ చేయాలన్నా, దయచేసి ఎవరిని ముసలాళ్ళు అనొచ్చు. వాళ్ళ హెల్త్ సెంటర్కి ఏసో సర్టిఫికేషన్ వచ్చిందని రావాలని కోరారు. అంటే తప్పకుండా వస్తానని ఈ సభకి అధ్యక్షుడు వచ్చిన సోదరుడు సతీష్ గారికి, అలాగే డాక్టర్ విద్యేశ్వరరావుకి, డాక్టర్ ఆకాష్కి, అలాగే శివయ్య గారి ఆల్పాటు వచ్చిన చాలా మంది మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, అందరికీ హాస్పిటల్ అనేసరికి మనం మ్యాండేటరీగా ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే ఫర్ వేరియస్ రీజన్స్ మనం ఒకటి కొన్ని డిసీజెస్ మన శానిటేషన్ సరిగ్గా లేకుండానే వస్తాయి. మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ లేకపోతే డిఫరెంట్గా వచ్చిన పేషెంట్కి ఉన్న దానికి కాకుండా హాస్పిటల్ ఎక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, క్రాస్ ఇన్ఫెక్షన్స్. బయటకన్నా ఇలా నెగ్లెక్ట్ చేస్తే చాలా రెసిస్టెంట్ టైప్ ఆఫ్ ఇది వస్తాం. అందుకని డెఫినెట్గా ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంటే నమ్మకం, అది ఏ హాస్పిటల్ అయినా పేషెంట్ సెంట్రిక్గా ఉండాలి. బట్ వాళ్ళకే కాదు, ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగం. హాస్పిటల్లో పనిచేస్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. వెళ్ళి మనం చూసాం కరోనాలో అంతా ఇళ్ళకనగా అందరూ స్నానాలు చేసి అన్నీ చేసి ఇంత కష్టపడి మళ్ళీ చేసి ఉన్నాయి. ఆ సర్టిఫికేట్ చాలా చాలా అవసరం. దానివల్ల ఒక నమ్మకం ఏర్పడుతుంది. చాలామందికి పేషెంట్కి ఒక నమ్మకం, ట్రస్ట్ క్రియేట్ చేస్తే సగం జబ్బు అక్కడే తగ్గిపోతుంది. ఎందుకంటే గుడికి వెళ్తే డాక్టర్ ముందుకు వస్తారు, కానీ హాస్పిటల్కి వెళ్తే ఏ ప్రజలైనా దండం పెట్టేది ఇద్దరికి, ప్రాణం ఇచ్చిన దేవుడికి, ప్రాణాన్ని కాపాడారు రెండు చేతులతో. మామూలుగా అందరూ మామూలుగా కంప్లైంట్ పోలీస్ డ్యూటీ చేస్తారు, అది కాదు. మా ప్రేమగా గౌరవంగా పెట్టేది దేవుడికి నమ్మించారు. ఆ విలువ కాపాడుకోవాలంటే డెఫినెట్గా మనం ఆ పేషెంట్ సెంట్రిక్గా వాళ్ళకి హాస్పిటల్కి వచ్చిన తగ్గ డాక్టర్ కానీ నర్సులు కానీ ప్రెజెంట్గా నవ్వుతో మాట్లాడితే నమ్మకం వస్తుంది. వాళ్ళు ఏమైందంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఓపీ ఎక్కువ చూస్తే గబగబా క్విక్గా అయిపోతారు. ఆ ప్రజలతో ఇంటరాక్షన్ మాట్లాడుతూ ఉంటే నీకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకని చాలా మంచి కార్యక్రమం ఇది. అందరికీ నేను ఈ సర్టిఫికేషన్ తీసుకోవాలి, తీసుకుంటాం వలన ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అందుకని తప్పకుండా అందులో మనం సర్జరీస్ ఆ ప్రొసీజర్ చేసినప్పుడు చాలా సర్జరీస్లో ఇన్ఫెక్షన్ వస్తే అసలు బేసిక్ దేనికైతే వచ్చావో దానికి నీ ఆపరేషన్ సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ వస్తే నీ ఆపరేషన్ చేయాల్సి, కళ్ళకి వస్తే కళ్ళు పోతా ఉంటాయి. అందుకని దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చినందుకు నేను మేనేజ్మెంట్ని అలాగే దీన్ని అంతా సర్టిఫై చేసిన మన శివయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు ఉండగా ఆయన చెప్పిన రెండు చాలా బాగా మాట్లాడారు. ఐఎస్ఓ రెండు విషయాలు డిఫరెంట్గా నెక్స్ట్ జనరేషన్ ఇస్ నెక్స్ట్ జనరేషన్ డెఫినెట్గా చేంజ్. మనందరం ఎన్ని మార్పులు చూసాం. ఊరికి ఒక ఫోన్ ఉండేది, ఇప్పుడు ప్రతి వాళ్ళకి చేరుకులో ఒక ఫోన్, వీరంటే రెండో ఫోన్ కూడా మనం మనకు వచ్చిన అదృష్టం లేదు. ఒక మిలీనియం చూసాం, చేంజ్ ఆఫ్ మిలీనియం, చేంజ్ ఆఫ్ సెంచరీస్ వస్తే ఒక 30% వస్తుంది అవకాశం. చేంజ్ ఆఫ్ మిలీనియం చూసాం. అలా 3 విషయాలు మనం ఉన్నాం. ఆయన చాలా మంచి విషయాలు చెప్పారు. కాకపోతే క్రీస్తు శాఖం క్రీస్తు జనరేషన్ చేంజ్ అంటే సరిపోయింది. నేను పెద్దేస్తాను మాకు కూడా మాకు ఆఫ్టర్ క్రీస్తు మోడల్ని తప్పకుండా రెండోది అన్నీ బాగా మాట్లాడేది ఒకటి నేను మీకు నోటీస్ చేయాలన్నా, దయచేసి ఎవరిని ముసలాళ్ళు అనొచ్చు. ముసలంటే మూలం ఉన్న వాళ్ళే ముసలాళ్ళు. పనిచేసేవాడు నాకు కూడా 75 సంవత్సరాలు, నేను పెద్ద అయినా కానీ ముసలాన్ని కాదు. ఆ ముసలాడు చాలా లైఫ్ చెప్తాను. ఆ ముసలావిడ తీసుకెళ్ళిందంటే అలా ఇస్తారు అందరి సీనియర్ సిటిజన్స్ ఎల్డర్లీ పీపుల్. భయ 55 ముసలి కాదండి, ఇది 55 ముసలా అన్నారు. సరదాగా లైక్ చేస్తారు.
చాలా చాలా సంతోషం మీ అందరితో కలిపి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు. తప్పకుండా దిస్ షుడ్ బి మోడల్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఆ నమ్మకం అక్కడికి వెళ్తే మనకి అమ్మో హాస్పిటల్కి వెళ్తే లేదో వస్తుందా అనే సిచ్యువేషన్ నుంచి రావాలంటే డెఫినెట్గా చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా చేసి ఈ సర్టిఫికేషన్ తీసుకోకపోతే, ఎందుకంటే సర్టిఫికేట్ అన్ని కాదు, ఎక్కడైతే జనం ఎక్కువ మంది వస్తారో అక్కడ అన్ని చోట్ల ఉండాలి. గుడెవనో బడెవనో హాస్పిటల్ ఉన్నాయి. అలాగే అలా మంచి కార్యక్రమం. తప్పకుండా ఇదే స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేసి ఉన్నందుకు మీకు మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.